హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ జోషి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఉగాది కదండి. ఉగాది కోసమని ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మేము ఇద్దరం ఈరోజు చూపించబోతున్నాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. ఎన్ని రుచులు ఉండాలిరా? 6 రుచులు. ఏంటేంటవి? చేదు, వగరు, తీపి, కారం, ఉప్పు, పులుపు. ఇవి 6 రుచులు. కొత్త పండగ రోజు ఉగాది రోజు ఈ 6 రుచులు అందరం తినాలి. మన లైఫ్ అంతా ఈ 6 రుచుల్లాగే ఉంటుంది అని చెప్పడానికి ఈ ఉగాది పచ్చడి. అంటే మన కష్టాల్లోనూ సుఖాల్లోనూ అన్నిటిలో ఈ 6 రుచులు ఉంటాయని. ఎప్పుడు లైఫ్ అనేది ఒకేలా ఉండదు, జర్నీ చేయదు. అందుకని ఈ 6 రుచులనే మనము షడ్రుచులు అని అంటాం. ఓకే, దట్స్ గుడ్. ఇప్పుడు ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలి? మామిడికాయ ముక్కలను సన్నగా తరుక్కున్న మామిడికాయ ముక్కలను తీసుకోవాలి. చూసారా మేము ఎంత సన్నంగా తరుక్కున్నామో? ఎవరు తరిగారు? డాడీ. ఓకే, దీనిలోకి మనం చింతపండుని నానబెట్టి తీసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండుని గుజ్జుని, చింతపండు యొక్క రసము, గుజ్జు అంటాం ఏదైనా ఓకే. చింతపండు యొక్క రసాన్ని 2 to 3 minutes నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని స్మాష్ చేయాలి. పట్టుకో, ఇది నీకే ఎంజాయ్. ఎలా వేసి నెక్స్ట్ ఇప్పుడు దాన్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా బెల్లం, తీపికి సరిపడే విధంగా బెల్లాన్ని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఏంటి? వేప పువ్వును తీసుకోవాలి. మనం పువ్వును మాత్రమే తీసుకోవాలి, మొగ్గను వేయకండి, ఎందుకంటే అది చేదుగా ఉంటుంది. ఇంకా పువ్వు అయితే మనకి ఇందులో ఇలా స్మాష్ అయిపోతుంది అన్నమాట, ఇలా నలుపుతుంటే. నెక్స్ట్ కారాన్ని సరిపడే విధంగా తీసుకోవాలి. కారమైనా వేసుకోవచ్చు, లేదంటే మిరియాల పొడినైనా వేసుకోవచ్చు. సో సరిపడే విధంగా కారం. లాస్ట్ వచ్చేసి రుచికి తగినంతగా సాల్ట్ తీసుకోవాలి. సాల్ట్ తీసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా కలపడం వలన అందులో ఉండే ప్రతి ఒక్క రుచి బాగా కలుస్తుంది. సో ఇంతేనండి ఉగాది పచ్చడి. ఇంకా మా ఇంట్లో ప్రతి పండగకి ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు, కానీ ఈసారి ఎవరూ లేరనమాట. నేను, మా చిట్టి తల్లి, మా వారు. మేము ఇద్దరమే ఇలా ఈ ఉగాది పచ్చడిని అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. పచ్చడి కాదు, ఉగాది పచ్చడిని సెలబ్రేట్ చేయరు. ఓకే, సారీ. ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అసలు గ్రామర్ మిస్టేక్ ఉన్నదన్నమాట. ఎలా అంటే అలానే మాట్లాడాలి. సో సారీ తల్లి. ఉగాదిని విధంగా మేమైతే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. కొంచెం వేపు ఉండిపోయిందని వేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కొంచెం టేస్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా పచ్చడిని అంతటిని ఖాళీ చేయాలి. ఎలా ఉంది? భలే ఉంది. ఇది ఫ్రెండ్స్ మా ఉగాది పచ్చడి. మీకు ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పెట్టే ఏ కొత్త వీడియో అయినా మీ వరకు చేరుతుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.